ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్ అండ్ డూ గుడ్ అండ్ డ్వెల్ ఫర్ ఎవర్. 37వ దావీదు కీర్తన 27వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన దేవుడు మనలను వాగ్దానము ద్వారా దర్శిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానము ద్వారా దేవుడు మనకు సాధారణమైన కానీ చాలా శక్తివంతమైన సూత్రాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము కీడును విడిచిపెట్టి మేలును ఆచరిస్తామో ఫలితం తాత్కాలికమైనటువంటిది కాదు, నిత్యము నిలిచును అన్న శాశ్వతమైన ఆశీర్వాదం మన స్వంతం. కీడు అనేది మన హృదయములో ప్రారంభమవుతుంది. పాపపు ఆలోచన, మోసపు ఆలోచన, ఇవన్నీ హృదయం మోసకరమైనదని లేఖనం మాట్లాడుతుంది. కాబట్టి ప్రభువు మన హృదయం శుభ్రం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. స్వార్థం, అబద్ధాలు, ద్వేషం, అన్యాయం, హింస, ఇతరుల హక్కులు పాడు చేయటం, తినివేయటం, ఇలాంటివన్నీ కూడా కీడు చేయటం అన్న కేటగిరీలోనికి వస్తాయి. ఈ నేపథ్యంలో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. మన ఆలోచనలు, మన మార్గాలు, మన అడుగులు ఏ ప్రకారముగా వెళుతున్నాయి? సమాజములో ఇతరుల పట్ల, సంఘములో విశ్వాసుల పట్ల నీవు ఎలాగూ ప్రవర్తిస్తున్నావు అన్నది మనం ప్రక్షాళన చేసుకోవాలి. మేలు చేయము అన్న మాటకు దేవుడు మనలను సానుకూలంగా మేలు ఆచరించమని పిలుస్తూ ఉన్నాడు. మీ వెలుగు మనుష్యుల ముందర ప్రకాశింపనీయుడి, వారు మీ సత్కార్యములను చూసి మీ పరలోకపు తండ్రిని మహిమపరచెదరు. మేలు చేయుట ద్వారా మనము దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తాం. మేలు చేయుట అన్న కార్యక్రమం ద్వారా నీవు ఇతరులను దేవుని వైపు తిరిగేలా మనము చేయగలుగుతాం. ఈ దినాల్లో మేలు చేసే ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆశించి మనము చేస్తాం. మన పేరు, మన ప్రఖ్యాతి, మంచివాడన్నటువంటి ఒక నేపథ్యం, ఇవి సంపాదించుకోవటానికి మేలు చేస్తున్నావేమో ఆలోచన చేసుకో. మేలు చేయటం దేవుని స్వభావాన్ని ప్రతిబింబించేలాగా ఉండాలి. ఒక ప్రక్క మేలు చేస్తూనే హృదయంలో నీకు అబద్ధం, ద్వేషం, అన్యాయం ఇలాంటివన్నీ నీ హృదయంలో ఉన్నప్పుడు నీవు నిత్యము నిలిచిపోయే శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ వాగ్దానపు వెలుగులో మనల్ని మనము పరీక్షణ చేసుకుందాం. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మన జీవితంలో ఎక్కడ కీడు ఇంకా కొనసాగుతుందో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. మన మాటల్లో కీడు ఉందా? నింద వేయటం లేదా అనవసరపు మాటలు మాట్లాడుకోవటం నీకు అలవాటు ఉందేమో, జాగ్రత్త. రెండవది, నీ చేతల్లో కీడు ఉందా? అన్యాయపు పనులు, నీ స్వార్థపరునివై అన్యాయముతో కూడినటువంటి పనులు నువ్వు చేస్తున్నావేమో, జాగ్రత్త. నువ్వు పరిశీలించుకోవలసిన సమయం ఇది. నువ్వు చేసే ప్రతి పనిలో దేవునికి మహిమకరమైన కార్యాలు ఉండాలి, కానీ వేరొకరిని నిందిస్తూ, బాధ పెడుతూ, నష్టం కలిగేలా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో పనులు చేస్తున్నావేమో, జాగ్రత్త. నీ ఆలోచనలు ఏ ప్రకారముగా ఉన్నాయి? నీ ఆలోచనలో కీడుందా? ద్వేషం, అసూయ, పగతో నిండి కీడు చేయాలనే ఆలోచన, సమయము కొరకు ఎదురు చూస్తూ ఏదో ఒకటి చేయాలన్న ఆ ద్వేషముతో నువ్వు రగిలిపోతున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు.
అది ఎవరైనా కానీ, నువ్వెవరివైనా కానీ, ఏ పరిస్థితులైనా కానీ, నీ మాటలు, నీ చేతలు, నీ ఆలోచనలు కీడు చేసేవిగా ఉన్నాయేమో పరీక్ష చేసుకో. అలాగునే మేలు చేయటంలో మనం ఎక్కడ ఉన్నామో కూడా ఆలోచన చేసుకోవాలి. సహాయము చేయగలిగే చోట సహాయము చేస్తున్నామా, లేక చేయకుండా వదిలేస్తున్నామా? మన పొరుగు వారి అవసరాన్ని చూసి కూడా మౌనంగా ఉండిపోతున్నామా, మనకెందుకులే అని? దేవుని ప్రేమ ఎక్కడ? సమాజానికి వెలుగుగా కాకుండా నువ్వు చీకటిలో కలిసిపోతున్నావేమో. దేవుడు పరీక్షించుకోమని నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు పాపమును విడిచి సత్కార్యములు చేయగలిగినప్పుడే ఈ ఆజ్ఞ మన జీవితంలో పనిచేయగలుగుతుంది. మన జీవితంలో నిత్యముగా నిలవటానికి ఒక మంచి కారణమవుతుంది. ఒక విత్తనం నేలలో పడితే అది పెరుగుతుంది, కానీ కలుపు మొక్కలు, ముళ్ళు, రాళ్ళు అడ్డుపడితే ఆ విత్తనం పెరగదు. ఇది మనం ఎరిగిన సత్యమే. కీడు చేయుట అనేది కలుపు మొక్కల వంటిది. అవి తొలగించకపోతే మేలు చేయాలి అన్న విత్తనం పెరగదు. సాల్వేషన్ ఆర్మీ అన్నటువంటి ఆ సంస్థకు వ్యవస్థాపకుడైన విలియం బూత్ గారు మాట్లాడిన మాటలు. మన సమర్పణ కీడును విడిచిపెట్టి మేలును పట్టుకోవడంలో కనిపిస్తుంది. ఈ ఉదయకాల సమయం నీ సమర్పణ ఏ ప్రకారంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేద్దామా? దేవుడు నిత్యము నిలిచే ఆశీర్వాదాన్ని పట్టుకోవటానికి ఈ ఉదయకాలమే దేవుడు నీకు సమయం ఇవ్వగానే కీడును విడిచి మేలు చేయటానికి సిద్ధపడి ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం నాతో సూటిగా మీరు మాట్లాడారు. దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాను. మా జీవితంలో కీడు చేసే అలవాట్లు ఉన్న చోట మమ్మల్ని క్షమించండి. కొన్నిసార్లు మేము గ్రహించలేని నేపథ్యంలో ఉన్నప్పుడు అయా మాకు తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా మాటలు, మా ఆలోచనలు, నా పనులు నీకు మహిమకరముగా ఉండేలాగా మార్చండి. మేలు చేయటంలో మమ్మల్ని ముందుకు నడిపించండి. మీలో నిలిచి ఉన్నంతకాలం మమ్మల్ని నిత్యమైన ఆశీర్వాదాలు పొందుకోవటానికి సిద్ధపరిచి సహాయము దయచేయమని, మీకు మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా మమ్మల్ని మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.